డిఎస్సీ మీద చేసే ఆరోపణలపై చర్చ ద్వారా సమాధానం చెప్పడానికి సిద్ధమని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి సవాల్ చేశారు. ఈ నెల 13న తిరుపతిలో జరిగే ప్రెస్ మీట్ కి వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న పరీక్ష రాసిన వారు వస్తే డిఎస్సీ మీద ఎలాంటి డౌట్లు ఉన్నా వివరించడానికి సిద్ధమని అన్నారు. డిఎస్సీ మీద తప్పుడు ఆరోపణల నేపథ్యంలోనే ఉద్యోగం చేస్తున్న వారెవరూ భయపడవలసిన అవసరం లేదని అంటున్న భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డితో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఇటీవల కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి మీద ఎంతో చర్చలు జరుగుతున్నాయి. డిఎస్సిలో ఎన్నో అవకతవకలు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. సో దీని గురించే వివరణ ఇచ్చేందుకు మనతో ఉన్నారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, డిఎస్సిలో చాలా అవకతవకలు ఉన్నాయని, ఉద్యోగాలు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. దాని గురించి అలాంటి సమాధానం ఇస్తారు? అయ్యా, ఆయన చేసేటి ఆరోపణలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ నాయకులు కానీ చెప్పేది. వాస్తవాలు వేరే విధంగా ఉన్నాయి. గత 15 రోజుల నుంచి ఒకటే స్టోరీ నడిపిస్తూ ఉన్నారు. ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ అక్రమాలు జరిగినాయి, ఎవరు అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చినారు చూపిండా పేర్లు చెప్పమంటే ఏమీ చూడకోకుండా బట్టగాల్చి మకాన్ని వేయడము, మీరు సమాధానం చెప్పండి అని చెప్తా ఉండడం జరుగుతుంది. గత 10 రోజులుగా మేము సవివరంగా ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో వాస్తవాలు ఇవి అని చెప్పి రాజకీయ పార్టీ ప్రతినిధులుగా మేము ఒకవైపు, అధికార యంత్రాంగం కూడా, విద్యాశాఖ అధికారులు కూడా స్పష్టంగా సమాధానాలు చెప్తా ఉంది. ఈనాడు సిబిఐ దర్యాప్తు జరపాలంటాడు, లేకపోతే నేను వచ్చిన తర్వాత మొత్తం సమీక్ష చేస్తా, ఉద్యోగాలు పీకేస్తా అని చెప్పి ఇప్పుడు ఉద్యోగాలు పొందిన 16,000 మందిని బెదిరిస్తూ ఉన్నాడు. మేము కూడా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ నాయకులకు ఒకటే సవాల్ చేస్తున్నాం. ఇది రోజు మీరు ఒక ప్రెస్ మీటు, మేము ఒక ప్రెస్ మీటు పెట్టుకుంటా అనవసరమైన రాద్ధాంతం. ఇది చాలా సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఒకటే చెప్తాను, 13 మేము మొన్ననే చెప్పాం, గత 3 రోజుల కిందటే చెప్పాం, మేము చర్చకు వస్తాం. ఫోన్ నెంబర్ కానీ ఇచ్చినాం. నేను మా సహచర ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, మాకు ఫోన్ చేయండి, ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. తప్పులు ఏదైనా జరిగింది ఎడకంటే నిజంగా మమ్మల్ని మీరు ఒప్పించగలిగితే తప్పని ఒప్పుకుంటాం, క్షమాపణగా చెప్తామని చెప్పినాం. అట్లా దానికి రారు. అందుకే ఫైనల్గా చెప్తున్నాం, ఈ చర్చను ముగిద్దాముగా. 13వ తారీఖు ఎల్లుండి, ఈరోజు 11, రేపు 12, ఎల్లుండి 13వ తారీఖు తిరుపతి ప్రెస్ క్లబ్లో మేము చర్చకు వస్తాం. మీ పార్టీ ప్రతినిధులు ఎవరినైనా సరే పంపించండి. మీరు ఎమ్మెల్సీలను పంపుతారా, ఎమ్మెల్యేలను పంపుతారా, మీ మాజీ మంత్రులను పంపుతారా, మీ ఎంపీలను పంపుతారా, ఎవరినైనా సరే మీ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయో అక్కడ మీడియా ప్రతినిధుల సమక్షంలో కూర్చొని మీ దగ్గర ఉండే వాస్తవాలు చూపించండి, మా దగ్గర ఉండే వాస్తవాలు చూపిద్దాం. విలేకరుల ఇద్దరి ముందర మీరు ఏ ప్రశ్న అడుగుతారో దానికి సమాధానం చెప్తాం. మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పండి. క్రీడాకారుల కోటా అపాయింట్మెంట్ అయినా సరే, మిగతా అయినా సరే, గ్రామ వార్డు సచివాలయంలో మీరు స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చారు, అన్నిటిపైన కూడా సమగ్రంగా గంట కానీ 2 గంటలు కానీ, ఆ రోజంతా అయినా సరే ఒక 10 గంటలైనా కూర్చొని మీడియా ప్రజల సమక్షంలో చర్చిద్దామని రమ్మని చెప్తాను. మేము ఎల్లుండి 11 గంటలకల్లా 10 గంటల 45 నిమిషాలకు తిరుపతి ప్రెస్ క్లబ్ దగ్గర నేను, ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, శాప్చర్యం రవినాయుడు గారు ముగ్గురము మా దగ్గర ఉండే పత్రాలతో వస్తాం. మీరు కానీ మీ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయో, ఏమేమి అవినీతి ఆరోపణలు మేము చేసినట్టు మీరు సేకరించారో అవన్నీ తీసుకొని రండి. ప్రశాంతమైన వాతావరణంలో, ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంతంగా మేము ముగ్గురం వస్తాం. మీరు ముగ్గురు కూర్చోండి. మీడియా ప్రతినిధులు అడుగుతూ ఉంటారు మనల్ని, వాళ్ళందరి ముందు చర్చించి ఆ సమస్యకు ఆ రోజుకి క్లోజ్ చేసుకుందాం డిఎస్సిని. సార్, రేపు వైసీపీకి సంబంధించి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని పేరుతో కూటమిపై ఎలాంటి వైఫల్యాలు ఉన్నాయని పేరుతో భారీ ర్యాలీ చేయబోతున్నారంట. దాని గురించి చెప్పండి సార్. వాళ్ళు ఒక రాజకీయ పార్టీ, ఉనికి కోసం పోరాడడం జరుగుతుంది. వాళ్ళ కార్యకర్తలు ఇద్దరు రేపు ఎల్లుండాయి, రేపు ఎలక్షన్స్ 2 రోజుల్లో ఉన్నాయి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళందరినీ ఉత్తేజపరిచేదానికి వాళ్ళందరినీ రకరకాల ప్రయోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ తరఫున చేసుకుంటున్నారు. సరే, ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఆ స్వేచ్ఛ, ఆ హక్కు, అవకాశం ఉంది కాబట్టి ఆయన రాజకీయ పార్టీగా ఆయన చేసుకుంటారు. ఫైనల్గా ఈ ప్రభుత్వం మంచి పనులు చేస్తుందే, చెడ్డ పనులు చేస్తుందే అంతిమ నిర్ణేతలు ప్రజలు. కాబట్టి మీరు ధర్నాలు చేసినంత మాత్రాన ఈ ప్రభుత్వం ఏమి రాత్రి ఏమి కూలిపోదు. ఇంకా 3 సంవత్సరాలు ఎన్నికలు ఉండే, త్వరలోనే 3-4 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసింది ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉండదని. ఒక రకంగా అది ఒక చిన్న కొలమానంగానే ఉంటుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, తర్వాత 2.5 సంవత్సరాలకు ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి చూద్దాం. రాజకీయ పార్టీగా వాళ్ళకు
అవకాశం ఉంది కాబట్టి ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళు వీధి పోరాటాలు చేయొచ్చు, రస్తా రోకోలు చేయొచ్చు, ఆందోళన చేసి ర్యాలీ చేసి వాళ్ళ ఇష్టం అది. సార్ ఇటీవల కొంతమంది డిఎస్సి అభ్యర్థులు జగన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. దానికి కూడా సమాధానం ఇస్తూ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని కోన శశిధర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ప్రూఫ్తో చెప్తున్నా వాళ్ళు ఇంకా ఏవేవో ఆరోపణలు చేస్తున్నారు. మీరు అన్నట్టు దీనికి ఎలా ఎండ్ కార్డు ఇవ్వబోతున్నారు? ఎండ్ కార్డ్ అదే కదా, 13వ తేదీ 11 గంటలకు తిరుపతికి రమ్మని చెప్తాను. వీళ్ళతో అభ్యర్థులు కానీ తీసుకొనండి, అన్యాయం జరిగిన అభ్యర్థులు కానీ తీసుకొనండి, వాళ్ళతో కూడా చర్చిద్దాం. మేము కానీ వాళ్ళకి సంబంధించిన అధికారులను అడిగి వాళ్ళకి సంబంధించిన రికార్డులు కానీ మేము కానీ తెప్పిస్తాం, అక్కడనే మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఈ దేశానికి కర్మకాలి ప్రధానమంత్రి అయినా కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేడు, నిబంధనలు అంగీకరించో. ఇప్పుడు మాకేం శత్రువులు కాదు వాళ్ళు. 3 లక్షల పైచలకు నిరుద్యోగ ఉపాధ్యాయులు రాస్తే వారంతా శత్రువులు కాదు. వాళ్ళే ప్రభుత్వానికి శత్రువులు కాదు, లేకుంటే తెలుగుదేశం పార్టీకు మాకు వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరో కానీ మనకు తెలిసిండదు. మాకేం అన్యాయం చేయాల్సిన అవసరం ఏముంటుంది? ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే ప్రయత్నం ఉంటుంది. నేనే చాలా మంది ఉడికిన గ్రీవెన్సెస్ నా దగ్గరికి వచ్చినప్పుడు కమిషనర్ గారి దగ్గర కానీ మిగతా విద్యాశాఖ అధికారుల దగ్గర ఇది పరిశీలించారు చెప్పి వాళ్ళు కానీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. సార్ ఈ విధంగా ఉంది, ఈ కారణం వల్ల ఈ మా అమ్మాయికి రాలేదు, ఈ అబ్బాయికి రాలేదని చెప్పినప్పుడు నేను కానీ కన్విన్స్ అయినా, నేను కానీ వాళ్ళకి కన్విన్స్ అమ్మా ఇదమ్మా ఇది పొరపాటు జరిగింది మీ సర్టిఫికెట్ అని వాళ్ళకి కన్విన్స్ అయిపోయినారు. అనవసరంగా వాళ్ళల్లో ఆశలు రేకెత్తిస్తాడు. అది నిరుద్యోగ యువత కూడా గ్రహించాలా, ఆయన ట్రాప్లో పడవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ఈ డిఎస్సి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ధైర్యం ఇస్తారు? వాళ్ళు ఉద్యోగాలు పోతాయని భయంతో ఉన్నారు. అలాగే వచ్చే ఎన్నికలకి ప్రజలు కూడా డీవియేట్ అవ్వకుండా ఎలా ఉండబోతోంది పార్టీకి సంబంధించి? జగన్ ఊరికి మేకపోతు గాంభీర్యం ఇచ్చేసి ఏదో రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. 16,000 మందికి వచ్చిన ఉద్యోగాలకు వచ్చిన డోకా లేదు. నేను చెప్తాను కదా, ఈయన ప్రధానమంత్రి అయినా ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడైనా కూడా ఒకని ఉద్యోగం వెరుకోలేడు, ఈయన చెప్పే వాళ్ళకు ఉద్యోగం ఇయ్యలేడు. కాబట్టి ఇది వాస్తవం. నిరుద్యోగ యువత కూడా ఆయన ఏదో విధంగా రెచ్చగొట్టి ఏదో జరిగిపోతుంది, ఏదో మోసం జరిగిపోతుంది అనే ఒక ఆందోళనను క్రియేట్ చేయాలా, వాళ్ళలో కాన్సన్ట్రేషన్ దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అనేక రకాలైన పరీక్షలు స్టార్ట్ అయినాయి, కాంపిటీషన్ ఎగ్జామ్స్ అన్నీ ఉద్యోగాలకు సంబంధించి. వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతీయాలా, ఒక అనుమానపు బీజాన్ని లేపాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాడు. వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు క్రమశిక్షణగా బాధ్యతగా ఉద్యోగం సాధించాలని ఖచ్చితంగా మీరంతా చదువుకోండి. రాజకీయాలతో ప్రస్తుతానికి మీకు దీంట్లో పట్టించుకోవాల్సిన పని లేదు. మీ గోల్, మీ టార్గెట్ ఒకటే, ఉద్యోగం సాధించాలా. గ్రూప్ 1 అధికారి కావాలా, గ్రూప్ 2 కావాలా, టీచర్ కావాలా, రకరకాల ఉన్నాయి, ప్రొఫెసర్స్ ఉన్నాయి, లెక్చరర్స్ ఉన్నాయి. ఈ గోల్ను ఒకటి పెట్టుకొని సాధించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. సో చూశారు కదా, ఈ డిఎస్సికి సంబంధించి ఎలాంటి డోకా లేదని, ప్రస్తుతం ఉద్యోగం చేసుకునే వాళ్ళ ఉద్యోగాలకైతే ఎలాంటి భయం లేదని కూడా చెప్తున్నారు. అలాగే దీని మీద ఆరోపణలు ఇంకా ఎండ్ చేద్దామని 13వ తారీఖున చర్చకు రమ్మని, తిరుపతిలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసే చర్చకు కూడా రమ్మని, అక్కడ అంతా సమావేశం ఏర్పాటు చేసిన ఒక క్లారిటీ తీసుకుందామని కూడా చెప్తున్నారు. అలాగే డిఎస్సి మీద ఇంకా ఎలాంటి ఆరోపణలు వచ్చినా నమ్మద్దని, ప్రస్తుతం ఎవరైతే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ధైర్యంగా ప్రిపేర్ అవ్వమని, ఎవరు టాలెంట్ బట్టి వాళ్ళకు ఉద్యోగం వస్తుందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, మంగళగిరి నుంచి.